మరో బ్రేకింగ్ దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తరాదిలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పండుగ వేళ నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 90 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఇక ఇదే సమయంలో 4 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో కుండపోత వర్షాలు పడుతూ ఉన్నాయి, దంచి కొడుతూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న కారణంగా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చాలా బేభత్సం సృష్టించినట్టుగా ఉంది ఢిల్లీలో కుండపోత వాన. మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. అంటే ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తూ ఉంది ఐఎండీ? రైట్ రమణ, ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెగని విధంగా వర్షం కురుస్తా ఉంది. కుంభవృష్టి కురుస్తున్న నేపథ్యంలో కూడా వాహనదారులు ఇక్కట్లు పడుతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ ప్రధాన రహదారుల్లో కూడా నీరు నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి దంచి కొడుతున్నటువంటి వర్షం కారణంగా పలు చోట్ల నీరు చేరడం, అదేవిధంగా రోడ్లపైన కూడా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఈ యొక్క ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కారణంగా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే ఇవాళ శనివారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పలు విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండడం, మరికొన్ని విమాన సర్వీసులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు వెళ్లేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు ముందస్తుగానే అటు విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఆ అప్డేట్ పోర్టల్ లేదంటే ఆ యాప్ లో అప్డేట్ ని చూసుకుని వారి యొక్క విమానాశ్రయానికి చేరుకోవాలి. చివరి నిమిషంలో కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేటటువంటి వాతావరణ కారణాల దృష్ట్యా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బందులు పడవద్దు అనేది కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ రక్షాబంధన్ కావడంతో మరికొంతమంది వారి యొక్క వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. అంతేకాకుండా నిన్నటి నుంచి ఒకవైపు ఎడతెగకుండా వర్షం కురుస్తూనే ఉన్న నేపథ్యంలో కూడా పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటుగానే నీరు కూడా రోడ్లపైన చేరడం కొంత ఇబ్బందులు తలెత్తుతా ఉంది. దీంతో ఎక్కువగా కూడా ఇవాళ రక్షాబంధన్ కావడంతో ఇతర ప్రాంతాలకు వారి సొంతలకు వెళ్లేటటువంటి ప్రయాణాలు ముందస్తుగా వేసుకున్నప్పటికీ కూడా కొంతమంది వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అత్యవసర పరిస్థితి అయితే తప్పని బయటికి వెళ్ళాలి అనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ నగరంలో పూర్తి స్థాయిలో అటు ట్రాఫిక్ జామ్ తో కొంత వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. పూర్తి స్థాయిలో అటు వాహనాలు స్తంభించిపోతా ఉన్నాయి రహదారుల పైన. కాబట్టి వారి యొక్క గమ్యాన్ని చేరుకునేందుకు కూడా ముందస్తుగానే ప్రయాణాలు వేసుకున్న వారు కూడా కొంత వాటిని రద్దు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఇండికేషన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేటటువంటి 90కి పైగా విమానాలు ఇప్పటికే రద్దయ్యాయి. అందులో అంతర్జాతీయ విమానాలు 13 ఉన్నట్లు తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది రమణ. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఢిల్లీని ముంచెత్తేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే
ఇవాళ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు కూడా వర్షాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఢిల్లీలో ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ రాజు.